ఇచ్చి ఎందుకు పెళ్లి చేశారంటే నాకెలాంటి ఇబ్బంది రాకూడదని. కానీ ఇప్పుడు నాకు చాలా ఇబ్బంది వచ్చింది. ఆ గోదాంలో తీసుకెళ్లి పడేశారు నన్ను. చిన్న కోడలు భోజనం అక్కడ పెట్టేస్తాను. ఎంగిల్ చేయలేదు, ఓ పక్క నుంచి కొంచెం తినదంతే. పద. బాధతో పాపం చిన్న కోడలు భోజనం చేయలేదన్నమాట. ఇది ఒక లోకం, వీళ్ళంతా మనుషులు. జీవితం మీద విరక్తి వచ్చేసింది. కారుతున్న కన్నీళ్లు, మండుతున్న మనుషులు, మానవత్వం గల వాళ్ళు ఎక్కడ? ఆ మనుషులకు లేదు మనుగడ, లేదు మానవత్వం. శవాలను పీక్కుతునే రాక్షసుల్లాంటి మనుషులు. ఇక్కడ బతకటం కంటే చావడమే మేలు. నేను రిద్ది సిద్దికి నోట్ బుక్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను. వీళ్ళకి స్కూల్ తెరిచి చాలా రోజులైంది, కానీ ఇంతవరకు నోట్ పుస్తకాలే లేవు. తీసుకురావడానికి వెళ్తున్నాను, పదండి. ముచ్చకుండా నేను ఇలా చెప్పాను, అలాగే చెయ్యి. అమ్మా అమ్మా, ఏంటమ్మా? అరే రమ్మన్నానుగా. నువ్వు ఈ దుప్పటి మార్చడానికి వచ్చాను. సరే కానివ్వు. అదే పని అయిపోయింది. సరే. పిల్ల ఎలా ఉంది చిన్నదొర గారు? పిల్లలా ఉందా అంటే నీ ఉద్దేశం ఏంటి? అదే లేదు చిన్నదొర గారు, శబరికి కొత్త బట్టలు వేసి చూస్తే ఇప్పుడే తెలిసింది ఈ కొంపలు ముంచేది ఎంత అందంగా ఉందో అని. అంటే నువ్వెవరో అమ్మాయి గురించి చెప్పావు, అది అదేనా? అయ్యో, కొంప మునుగుతుంది చిన్నదొర. అంటే నా ఉద్దేశం అది కాదు దొరా, అది నా కూతురు కదా. మీరు ఆ అమ్మాయి అనుకున్నారా? కొత్త కోడలికి ఇది బాగా తెలుసు. దేవుడి దయ వల్ల ఇప్పటికైనా ఇది స్పష్టంగా తేలిపోయింది. లేదంటే బయట జనాలు ఏమనుకుంటున్నారంటే ఈ ఇంట్లో భార్యకి ఉంచుకున్న దానికి ఏమీ తేడా లేదనుకుంటున్నారు.